నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు వినాల్సిన ఒక మంచి కథ. కూతురి చేతిలో పదునైన ఆ కత్తి కన్ను మూసి తెరిచేలోగా చేతి మణికట్టుని చీల్చేసింది. తెగిన రక్తనాళాల నుండి జివ్వు జివ్వున ఎగిసిపడుతున్న రక్తం. కళ్ళ ముందే కూతురు నేల కొరిగిపోతుంది. తన చేతిలోంచి జారి చీకటి ఆగాధంలోకి పడిపోతుంది. టంగ్ 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 గోడ గడియారం 3 సార్లు కొట్టింది. హా! ఉలిక్కిపడి లేచింది లత. కూతురు పక్కనే ఉందా లేదా అని తడిమి చూసింది. ప్రశాంతంగా నిదురిస్తున్న కూతురి ముఖాన్ని ప్రేమగా నిమిరింది. రాత్రి కూతురు చేసిన పనికి చాలాసేపు నిద్ర పట్టలేదు లతకి. ఇప్పుడేమో ఈ భయంకరమైన కల. అదాటున లేచింది. వంటగదిలోకి వెళ్ళి చాకులు, కత్తిపీట అన్నీ ఒక అట్టడబ్బాలో వేసి అటకపైకి లోపలగా దాచిపెట్టేసింది. ఫోర్కులు, ఆయన గారి షేవింగ్ బ్లేడ్లతో సహా పదునైన వస్తువు ఏదీ లేకుండా దాచేసింది. చీరలు, చున్నీలు, తాడ్లు అన్నీ పెట్టెలో పెట్టి తాళం వేసింది. ఇంకేమున్నాయి పిచ్చిదానిలా వెతుకుతూ ఉంది. రాత్రి 3 గంటలకి వంటగదిలో జరుగుతున్న హడావిడికి హాల్లో సోఫాపై పడుకున్న సత్యం లేచాడు. భార్య పడుతున్న వేదన, ఆత్రం అతన్ని కలిచివేసింది. ఆ తర్వాత ఇద్దరికీ నిద్ర పట్టలేదు. ఉదయం 6 గంటలకే సత్యం తన ఫ్రెండు సైకియాట్రిస్ట్ అయిన డాక్టర్ ప్రవీణ్కి ఫోన్ చేశాడు. ఆడపిల్ల కదా, నీ క్లినిక్కి తీసుకొస్తే నలుగురు 4 విధాలుగా అనుకుంటారు. కాబట్టి వీలు చూసుకొని ఓసారి మా ఇంటికి రా ప్లీజ్. చిన్ననాటి ఫ్రెండ్ కావటం వలన సత్యం మాట కాదనలేక ఒక్క అరగంటలోనే వాళ్ళ ఇంట్లో ప్రత్యక్షమయ్యాడు డాక్టర్ ప్రవీణ్. మా అమ్మాయి కృతి చిన్నప్పటి నుండి అన్నింటిలోనూ ఫస్టే. 2వ ర్యాంకు అనే ప్రశ్నే లేదు. అది పుట్టిన తర్వాతే ఆయనకి వ్యాపారంలో కలిసి వచ్చింది. నాకు ఉద్యోగం వచ్చింది. మా పాప మా వరాల మూట, మా అదృష్ట దేవత. ఏనాడు ఏది కాదు వద్దు అనకుండా పెంచాం. ఇంటర్ వరకు అంతా బాగానే ఉంది. ఏమైందో తెలీదు. ఐఐటి ఎంట్రన్స్ పోయింది. అప్పటినుంచే ఇలా. సరిగా తినదు, మాట్లాడదు. 1,00,000 ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి, ఏదో మంచి కాలేజీలో చేర్పిస్తామంటే నో. సరే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకో ఐఐటి కోసం అంటే నో. ఇంట్లోనే చదువుకోపోని నో నో. ఇది తప్ప వేరే ఏం మాట్లాడదు. ఇంకా గట్టిగా అడిగితే లీవ్ మీ అలోన్ అంటది. పుస్తకాలు చూస్తే ఏదో భయం. కారణం లేకుండా ఏడుస్తుంది. నేనెందుకు పనికిరాని దాన్ని అంటుంది. ఏ పని చేయదు. ఒక మూల కూర్చుంటుంది. అందరికీ మంచి బట్టలున్నాయి, నాకే లేవు అని ఏడుపు. అప్పటికి నెలకో కొత్త డ్రెస్ కొంటున్నా. బయటికి రాదు. ఏదో కోల్పోయినట్టు ఉంటుంది. గట్టిగా మందలిస్తే నిన్న సాయంత్రం చాకు పట్టుకొని చచ్చిపోతా అని గట్టిగా అరుపులు, కేకలు. కోసుకున్నంత పని చేసింది. నాకైతే ఆ వణుకు ఇంకా తగ్గలేదు. ఆ షాక్ నుంచి మేము ఇంకా తేరుకోలేదు. మొత్తం ప్రవీణ్కి వివరించింది లత, నిద్రపోతున్న కూతురికి వినిపించనంత చిన్న స్వరంతో. నిద్ర లేచిన కృతితో తను ఒక డాక్టర్ అని చెప్పకుండా ఇంటికి వచ్చిన అతిథిలా మాట్లాడిస్తూ మెల్లగా వివరం కనుక్కునే ప్రయత్నం చేశాడు ప్రవీణ్. 2 గంటలు వారింట్లో ఉన్నాక సత్యంను పక్కకి పిలిచి, ఈ రోజుల్లో చాలామంది పిల్లలను వేధిస్తున్న జబ్బే ఇది. ముదిరితే ఆత్మహత్యల వరకు దారితీస్తుంది. ఈ జబ్బు పేరే అతి గారాబం. మీరు మా హాస్పిటల్కి పేషెంట్గా వస్తే దీనికి నేను ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మరియు డిప్రెషన్ అని ఏవేవో పేర్లు పెడతాననుకో, అది వేరే విషయం. జీవితంలో దారుణమైన వైఫల్యాలు చూసిన వారిలో కనిపించేదే ఈ డిప్రెషన్. ఈ మధ్యకాలంలో ప్రతి చిన్న విషయానికి యువత దీని బారిన పడుతున్నారు. దీనికి కారణం వారికి ఓటమి, వ్యతిరేకత అనే విషయాలు తెలియకపోవడం. అడిగిందే తడువుగా అడుగులకు మడుగులొత్తే పేరెంట్స్. రేసులో పిల్లలు పరిగెడితే మురిసిపోతాం. కేవలం మొదటి స్థానమే రావాలనే కోరుకుంటాం. కానీ ఒక్కోసారి ఓటమి ఎదురై కింద పడితే మళ్ళీ లేచి పరిగెత్తే శక్తి వారికి మనం ఇవ్వం. మీ అమ్మాయి విషయంలో అదే జరిగింది. గాబరా పడాల్సిందేం లేదు. ఆందోళన తగ్గడానికి మందులు ఇస్తాను. ఈ ట్రీట్మెంట్ మాత్రం కేవలం మీ చేతుల్లోనే ఉంది. ఆలోచించండి. ఆమెతో ఎక్కువ మాట్లాడండి, ఎక్కువ సమయం గడపండి. త్వరలోనే సర్దుకుంటుంది అని చెప్పి సెలవు తీసుకున్నాడు ప్రవీణ్.
ప్రవీణ్ మాటలకు సత్యం సంతృప్తి చెందలేదు. పిల్లను ముద్దుగా పెంచుకోమా, ఏం పక్కింటి పిల్లలందరూ ఇలానే ఉన్నారా? వారి పేరెంట్స్ ముద్దుగా చూడలేదా? ఇది ఖచ్చితంగా ఏదో దిష్టి ఫలితమే. ఇంటి వాస్తు కూడా ఓసారి చూపించాలి. అసలు గృహప్రవేశం చేసిన ముహూర్తం వల్లే ఇదంతా జరిగింది. పక్క ఊరిలో ఒక గురువుగారు ఉన్నారట. గొప్ప మహత్యం కలవారని విన్నాను. ఒకసారి ఆయన సలహా అడగటం మంచిదనిపిస్తుంది. రేపు సాయంత్రం వెళ్దాం. ఇది డాక్టర్లతో తేలే వ్యవహారం కాదు అన్న సత్యం మాటలకి ఊగొట్టడం తప్ప ఇంకేం చేయలేకపోయింది లత. ఆయన గారి ఆలోచన సైన్స్ టీచర్ అయిన లతకు పెద్దగా రుచించలేదు. అయినా కూడా పిల్లల విషయంలో రిస్క్ తీసుకోలేంగా, ఏదో ఒకటి చేయాలి అని తీవ్రమైన ఆలోచనలో పడింది. రేపటి నుండి మళ్ళీ స్కూల్ తెరిచేస్తారు. దసరా సెలవులు అయిపోయాయి. కృతిని ఒక్కదాన్నే ఇంట్లో వదిలి స్కూల్కి వెళ్ళే పరిస్థితి లేదిప్పుడు. మెల్లగా ఎలాగో అలా ఒప్పించగలిగింది తనతో పాటు స్కూల్కి రావటానికి. యథాప్రకారం ఉదయమే 5 గంటలకి లేచి ఉరుకులు పరుగులు మీద వంట చేసి క్యారేజ్ డబ్బా సర్దుకొని పూజ పునస్కారం అవి చేసుకొని అందరికీ టిఫిన్లు చేసి పెట్టి గబగబా 2 ఇడ్లీ ముక్కలు నోట్లో వేసుకుని రెడీ అయ్యి బయలుదేరేసరికి 8 అయింది. సాధారణంగా అయితే ఈ పరుగు మొత్తంలో కూతురు కనీసం సాయం చేయదు అనే చిన్న విసుగు కనిపించేది ఆమెలో. ఈరోజు ఏదో ఒకటి అది బ్రతికుంటే చాలు అనుకుంటూ పరిగెడుతుంది. కృతిని తీసుకొని ఇద్దరికీ లంచ్ డబ్బాలు, ఒక వాటర్ బాటిల్ పెద్ద గోతం లాంటి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని బయలుదేరింది. అక్కడి నుండి 40 నిమిషాల ప్రయాణం ఆమె పనిచేసే సర్కారు వారి బడికి. కిక్కిరిసిన ఆ బస్సులో సీటు కూడా దొరకలేదు. కృతికి ఒళ్ళు మండిపోతుంది. ఏంటిది గలీజ్గా, ఒక కారైనా కొనొచ్చుగా, అంత లేని వాళ్ళమేం కాదుగా అని మనసులోనే తిట్టుకుంటుంది. ప్రయాణ సమయం మొత్తం రుసరుసలాడుతూనే ఉంది కృతి. మొత్తానికి హమ్మయ్య వచ్చేసాం అనుకుంటే ఇంకో 2 కిలోమీటర్లు నడక. ఆ స్కూల్ వైపు ఆటోలు కూడా ఉండవట. రుసరుసలు బగబగలుగా మారాయి. ఇద్దరూ కలిసి నడుస్తున్నారన్న మాటే కానీ మాటలు లేవు. 40 ఏళ్ళు పైబడిన లత పెద్ద హ్యాండ్ బ్యాగుతో చకచకా నడిచిపోతుంటే 17 కూడా నిండని కృతి ఆమెతో సమానంగా నడవలేక తూలిపోతుంది. ముక్కుతూ మూలుగుతూ మొత్తానికి స్కూల్ చేరేసరికి హమ్మయ్య అనుకుంది. మేడం గారు, మీ అమ్మాయా అండి అంటూ ఓ 10 మంది అమ్మాయిలు చుట్టూ చేరారు. అబ్బా ఎంత అందంగా ఉందో అని ఒక ఆమె అంటే, హీరోయిన్లా ఉంది అని ఇంకో ఆమె, సమంత అని వెనక నుండి మరో పిల్ల కృతి చుట్టూ చేరి హడావిడి చేశారు. ఎందుకో కృతికి అది బాగా నచ్చింది. ఒక ప్రత్యేక గుర్తింపు. బయటికి తెలియనివ్వకుండా లోపలే మురిసిపోయింది. సెలవుల తర్వాత రోజు అంటే సాధారణంగా పిల్లలెవరూ రారు పెద్దగా. 30 మంది ఉన్న క్లాసులో 12 మందే వచ్చారు ఆ రోజు. సరాసరి పాఠంలోకి వెళ్తే సెలవుల మూడ్లో నుంచి ఇంకా బయటికి రాని పిల్ల వెధవలు ఎక్కడ వింటారు? దారిలో పడే వరకు కాస్త మాట్లాడితే బెటర్. సాధారణంగా ఆమెకు పిల్లల బాగోగులు వివరాలు కూడా అడిగి తెలుసుకుంటూ ఉండడం అలవాటు. అదేవిధంగా ఆ రోజు అడగటం ప్రారంభించింది. ఎలా అయిందర్రా పండగ? ఏమేం చేశారు? ఏమేం తిన్నారు? ఒక్కొక్కరు చెప్పండి. మా అమ్మమ్మ పూరీ చేసింది మేడం. అమ్మ నాన్న అందరూ కలిసి గుడికి వెళ్ళాం అంది ఒక అమ్మాయి. క్లాసులో ఒక మూల కూర్చొని వీళ్ళ సంభాషణ వింటూ కూర్చుంది కృతి. పూరీ కూడా ఒక పండగ స్పెషలేనా? నవ్వుకుంది మనసులో. మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళామండి. గారెలు బూరెలు పరమాన్నం పులిహోర కోడి ఇగురు బిర్యానీ సేమ్యా చెప్తూనే ఉన్నాడు ఓ బుడతడు. ఏంటి ఈ పొట్టోడు గొప్పలు చెప్పేసుకుంటున్నాడు అని కనుబొమ్మలు పైకి లేపి చూస్తూ ఉంది కృతి. ఇన్ని వంటలు ఎలా చేసిందిరా మీ అమ్మమ్మ? ఆశ్చర్యం మరియు అనుమానంతో అడిగింది లత. ఆ బుడతడు వండలేదండి, దండుకొని వచ్చింది అని మెలికలు తిరుగుతూ చెప్పాడు. క్లాసు మొత్తం గొల్లుమని నవ్వింది. కృతి గతుక్కుమంది. అమ్మమ్మ ఒక బిచ్చగత్తె. క్లాసులో ఇంతమంది వాడికేసి నవ్వుతూ ఉన్నా వాడు చిరునవ్వులు చిందిస్తున్నాడే. కాస్త ఆశ్చర్యంగానే ఉంది తనకి. నేనెక్కడికి వెళ్ళలేదండి, నాకు పండగే లేదు, రోజులాగే చేపల కూర తిన్నాను అన్నాడు మరో కుర్రాడు.
అర్జునుడి చేతిలో బాణం, వీడి చేతిలో గేలం అని అరిచాడు వెనక నుంచి ఇంకొకడు. మళ్ళీ క్లాసు మొత్తం నవ్వులు. గేలం ఏంట్రా, చదువుకోకుండా చేపలు పడుతున్నావా? గద్దిస్తున్నట్టు అడిగింది లత. మరేటి చేస్తామండి, పొలం గట్ల దగ్గర తగువులో కొట్లాట జరిగి చిన్నాన్నే మా అమ్మ అయ్యని కొడవలతో నరికేశాడు. పోలీస్ కేసులకి భయపడి మిగతా చుట్టాలు కూడా నన్ను దగ్గరికి చేరనివ్వలేదు. అప్పటి నుండి తాత దగ్గరే ఆయనే రిక్షాలాగి తిండి పెట్టేవాడు. ఇప్పుడు అతడు కూడా ముసలోడు అయిపోయాడు కదా, మంచం పట్టేశాడు. అన్నంకి రేషన్ బియ్యం ఉంది, కూర కావాలి కదండి, అందుకే అలా ఏరు పక్కన గేలం వేస్తే చిన్న చితకా చేపలు పడతాయి. పెనం మీద వేపేసి ఉప్పు కారం వేసి తాత నేను కలిపి తినేస్తాం. తాత మందులకి డబ్బులు లేదండి. నూడిల్స్ బండి నడిపే అన్న సాయంకాలం ప్లేట్లు కడిగితే రోజుకి 30 రూపాయలు ఇస్తానన్నాడు. నెలకి 900 సరిపోతాయిలేండి, పండుగలు చేసుకోవడానికి మాత్రం సాలవండి అని చెప్పి కూర్చున్నాడు. నిండా 12 ఏళ్ళు లేని పిల్లోడు తిండి కోసం తాత కోసం పడుతున్న పాటలు చూసి కృతితో పాటు లతకి కూడా ఆశ్చర్యం వేసింది. ఇప్పటి వరకు వెటకారంగా వారి మాటలు వింటున్న కృతి ముఖం ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది. తర్వాత పిల్లలు ఏం చెప్తారో అని ఆసక్తిగా చూస్తుంది. ఇంకొక అమ్మాయి లేచింది. నా పండుగ వచ్చే సంవత్సరమే మేడం గారు. ఏమ్మా ఈ సంవత్సరం చేసుకోలేదా? లేదండి, అమ్మ లేదు కదండి. కొన్ని సెకండ్లు నిశ్శబ్దం. నాన్న మందు తాగి తాగి చచ్చిపోయాక పక్క ఊరి ప్రెసిడెంట్ గారు పిల్లల్ని ఎక్కడో వదిలేసి వచ్చేవే, నేను చూసుకుంటానన్నీ అన్నాడండి అమ్మతో. తమ్ముడు బాగుంటాడు కదండి, తొందరగా చెల్లిపోయాడు. పిల్లలు లేని వాళ్ళెవరో పట్నం వాళ్ళు తీసుకున్నారండి. నాకు బుర్ర జబ్బు మూర్ఛరోగం అని ఊరంతా తెలుసు కదండి, నన్నెవరూ తీసుకోవట్లేదండి. మా అమ్మ చూసి చూసి మా అమ్మమ్మ దగ్గర నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. 4 రోజుల్లో వచ్చేస్తానంది. 6 నెలలైంది, రాలేదండి. వచ్చే సంవత్సరం అయినా మంచి అమ్మా నాన్న దొరుకుతారేమో అని చూస్తున్నా. ఆ చిన్నారి కళ్ళల్లో కన్నీటి తెరలు లేవు, కానీ బిగబట్టిన పెదవుల వెనుక పొంగుకొస్తున్న దుఃఖం మాత్రం కనిపిస్తుంది. ఒక్కసారిగా ఆ పాపను హత్తుకుంది లత. నేను ఏడవట్లేదండి, ఒట్టు మేడం గారు అంటూనే గుక్క పెట్టి ఏడ్చేసింది. బిక్కమొహాలు వేసుకుంటూ పిల్లలందరూ ఆ చిన్నారిని ఓదారుస్తున్నారు. ఒక మూలగా కూర్చున్న కృతి ఇలాంటి అమ్మలు కూడా ఉంటారా అని మౌనంగా రోధించింది. ఆ రోజంతా కృతి ఎవరితో మాట్లాడలేదు. ప్రతి ఒక్కరిని చూస్తూ కూర్చుంది. అన్ని నవ్వు ముఖాలు, అమాయకపు పసి మొగ్గలు, చిలిపి చేష్టలు. ఈ చిన్ని తరగతి గదిలో ఇంత ఉత్సాహం, ఇన్ని కేరింతలు వెనక ఇన్ని కన్నీళ్ళు కష్టాలు ఉన్నాయా? ఈ పసి హృదయాలకు ఇన్ని గాయాలా? ఎన్నో ఆలోచనలతో రోజంతా గడిపేసింది. టింగ్ 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 లాంగ్ బెల్ మోగేసింది. మళ్ళీ 2 కిలోమీటర్లు నడక. రోజు ఉదయాన్నే లేచి ఇన్ని పనులు చేసి ఇంత దూరం నడిచి తన కోసం ఇంత కష్టపడుతున్న అమ్మ తొలిసారిగా ఆమె కళ్ళకు కనిపించింది. తాను సరైన బట్టలు వేసుకున్నా లేకపోయినా రోజంతా షాప్లో కష్టపడి అడిగింది కొనిచ్చే నాన్న కనిపించాడు తొలిసారిగా. అమ్మా ఆ బ్యాగ్ ఇవ్వు, నేను పట్టుకుంటా. కాస్త ఆశ్చర్యంగా ఏమైంది ఈ పిల్లకి అనుకుంటూనే కూతురికి బ్యాగ్ అందించింది లత. ఈసారి కృతి అడుగులు లతతో సమానమైన వేగంతో పడుతున్నాయి. అమ్మ పూరి ఏమైనా పండగ స్పెషల్ వంటకమా అడిగింది కృతి. మదిలో మెదులుతున్న 1,00,000 ప్రశ్నలను ఎలా అడగాలో తెలియక. వారానికి 10 రకాల టిఫిన్లు చేసుకునే మనకి పూరి మామూలే కావచ్చు. చద్దన్నం తప్ప వేరేవీ తినలేని కొనలేని వారు కూడా ఉంటారమ్మా. మనం రోజు అతి సాధారణంగా వాడే వస్తువులు, అనుభవించే సదుపాయాలు చాలామందికి అవి జీవిత ఆశయాలు, కొంతమందికి తీరని కోరికలు కూడాను. మనం ఒకరోజు సినిమాకు పెట్టే ఖర్చు ఒక పిల్లాడి నెల జీతం, ఒక తాత జీవితం. చూసావుగా అమ్మా, వీళ్ళకి అందరూ నవ్వుతారనే ఫీలింగ్ లేదేంటి? కడుపు నిండిన వాడికి రకరకాలైన ఫీలింగ్స్ ఉంటాయమ్మా. కడుపు కాలేవాడికి ఒకటే ఫీలింగ్, ఆకలి. అమ్మా ఇన్ని కష్టాలలో వీళ్ళు ఏం చదువుతారమ్మా?
అవునమ్మా, మా బడిలో 10వ తరగతితో చదువు ఆపేసే పిల్లలే ఎక్కువ. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. అయినా ప్రాణం పెట్టి చదివే వాళ్ళు ఉంటారు. పరిస్థితుల వల్ల చదువు ఆగిపోయినా వారి పోరాటం మాత్రం ఆగదు. చిన్న చిన్న వ్యాపారాలు, కరెంటు పనులు, కుల వృత్తులు దేనిలోనో ఒక దానిలో దూరి బతుకు పోరాటం సాగిస్తూనే ఉంటారు. చిన్న పనులు చేస్తూ కూడా బాగా అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు. ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్స్ అయ్యే మాణిక్యాలు కూడా దొరుకుతాయి ఈ మట్టిలోనే. ఇంకేం మాట్లాడలేదు కృతి. బస్సులో సీటు దొరికింది. ఈసారి ఉదయం గలీజ్ ఫెలోస్లా కనిపించిన జనమే బతుకు పోరాటంలో ఒక విజయవంతమైన రోజుని పూర్తి చేసుకొని ఇంటికి వెళ్తున్న సైనికుల్లా కనిపించారు. సాయంత్రం ఇంటికి వస్తూనే సత్యం, లత రెడీ అవ్వండి, గురువుగారి ప్రత్యేక దర్శనానికి అపాయింట్మెంట్ దొరికింది అన్నాడు హడావిడిగా. అక్కర్లేదు, నిజమైన గురువుగారి ఉపదేశం లభించింది. అలా చూడండి అని గదిలో ఉన్న కూతుర్ని చూపించింది. చాలా కాలం తర్వాత పుస్తకాలు ముందేసుకుని కూర్చుంది కృతి. ఆమె ముఖంలో ఒక కొత్త మెరుపు కనిపిస్తుంది. తండ్రిని చూడగానే, నాన్న వచ్చేసారా, మంచినీళ్ళు తాగుతారా అని ఫ్రిడ్జ్లో నుంచి బాటిల్ తీసిచ్చిన కూతుర్ని చూసి, ఏంటి ఇంత మార్పు ఒక్కరోజులో అని అవాక్కయ్యాడు. ఏ రోజు ఆమె ఇలా లేదు. లతను పక్కకు తీసుకెళ్ళి గుసగుసగా, ఎవరే ఆ గురువుగారు అన్నాడు. ఇంకెవరు, నిజమైన గురువుగారు, ఆయన పేరే జీవితం అనింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.